ఆయనను వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆ నియోజకవర్గ ప్రజలు మోసపోయారట. హ్యాట్రిక్ తర్వాత రూట్ మార్చిన ఆ శాసనసభ సభ్యుడు ఆదాయ మార్గాల గురించి తప్ప ప్రజల సమస్యలపై కనీసం పట్టించుకోరట. ట్రాఫిక్ సమస్యలు తీరుస్తా, తాగు నీటి తిప్పలు లేకుండా చేస్తా, నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా మారుస్తా అంటూ ఎన్నికల టైంలో మాటలు కోటలు దాటేలా ప్రకటనలు గుప్పించి గెలుపొందిన తర్వాత మొహం చాటేశారట. మరోపక్క గెలుపు కోసం కష్టపడ్డ క్యాడర్ను కూడా పక్కన పెట్టి ముడుపులు వసూలు చేసే కోటరీని దగ్గరకు తీసుకున్నారట ఆ ఎమ్మెల్యే. దీంతో మీరు మారిపోయారు సార్ అంటూ క్యాడర్ మదన పడుతోందట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే అనేగా మీ డౌట్. అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీల అధినేతలు ఏపీలో ఎక్కడ పాదయాత్ర మొదలుపెట్టినా చివరి అంకానికి చేరే నియోజకవర్గం ఇచ్చాపురం. శ్రీకాకుళం జిల్లాకు చివరన ఉన్న ప్రాంతం అది. అందుకే అటు తెలుగు ఇటు ఒడిషా సంప్రదాయాల కలయిక. ఇక రాజకీయాలకొస్తే టీడీపీకి కంచుకోట. గత ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ, పలు కార్పొరేషన్ పదవులు ఇతరత్ర ఎన్నో చేసింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్ మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా మారుస్తానంటూ పలు హామీలు గుప్పించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కట్ చేస్తే నేడు అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్న చందాన ఆయన తీరు ఉందట. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, నీ మార్కు పని ఒక్కటి చెప్పు అశోక అంటూ యువత, కొందరు ఓటర్లు మండిపడుతున్నారట. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటేలా హామీలు ఇచ్చారు బెందాళం అశోక్. ఎమ్మెల్యే అయ్యాక అందులో ఒక్కటైనా నెరవేర్చారా? నియోజకవర్గ సమస్యలపై కనీసం అసెంబ్లీలో చర్చించారా అంటూ ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారట. పార్టీ, ప్రభుత్వ మీటింగ్లకు హాజరైతే సూపర్ 6 హామీల గురించి చెప్పడం, జగన్పై విమర్శలు గుప్పించటమే పనట. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడానికి ప్రయత్నాలైనా చేయటం లేదట. ఎమ్మెల్యే బెందాళం అశోక్ మంత్రి అచ్చెన్నకు అత్యంత ప్రియమైన స్నేహితుడనే పేరుంది. ఎన్నో ఏళ్లుగా మున్సిపాలిటీలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు నీటిని అందించింది, మిగతా ప్రాంతాలకు నీరు అందించేలోగా ప్రభుత్వం మారింది. ఎన్నికల హామీల్లో ఇచ్చాపురం మున్సిపాలిటీలో తాగునీటి కేకలు వినిపించవు, ఇది నా హామీ అంటూ నాడు వార్డు తిరిగారు. బహుదా నది, మహేంద్ర తనయుల నీటిని సాగునీటి కోసం ప్రణాళిక సిద్ధంగా ఉందని వాగ్దానం చేశారట. అయితే ఆ హామీ ఎంతవరకు నెరవేర్చారో అశోక అని ప్రశ్నిస్తున్నారు మున్సిపాలిటీ ఓటర్లు. ఇక రూరల్ ప్రాంతాలైన ఉద్దాన ప్రాంతంలో ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు. అది ఎక్కడా అంటూ నిలదీస్తున్నారట. గత ప్రభుత్వం ఇచ్చిన నీరే నేటికి మాకు దిక్కంటున్నారట. ఉద్దాన ప్రాంత కొబ్బరి రైతులకు కోకోనట్ పార్క్, పనస పంటకు మద్దతు ధర అన్నారు. వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య అధికం. ఇక బ్రిటిష్ కాలం నాటి వంతెన 2023లోనే కూలిపోయింది. గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసి 2 వీలర్స్ నడకకు పనికొచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అవ్వగానే అసెంబ్లీలో కొట్లాడి ఇక్కడ కొత్త బ్రిడ్జిని 2 సంవత్సరాల్లో కడతానని హామీ ఇచ్చారు. ఏదయ్యా అశోక అని అడుగుతున్నారు నియోజకవర్గ వాసులు. ఇచ్చాపురంలోకి వెళ్లారంటే చుట్టూరా 5 కిలోమీటర్లకు పైగా తిరిగి వెళ్లాల్సిన గతి ఏర్పడిందని మదనపడుతున్నారు స్థానిక ప్రజలు. ఇచ్చాపురం కొలిగాం రోడ్డు నుంచి రత్తకన్న వెళ్లే అనుసంధాన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని అటకెక్కించారట. కారణం తన అనుయాయుల ఆస్తులకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో కొందరితో కుర్దా డివిజన్ రైల్వే అధికారులకు పిటిషన్లు వేయించారనే టాక్ వినిపిస్తోంది. ఈ బ్రిడ్జి లేకపోవడంతో సుమారు 16 గ్రామాల ప్రజలు, విద్యార్థులు ముప్పతిప్పలు పడి ఇచ్చాపురం వస్తున్నారు. వీరంతా ఎమ్మెల్యే అనుచరుల వల్లనే ఇలా జరిగింది. రాబోయే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం అంటూ బాహాటంగానే ఆ గ్రామస్తులు మండిపడుతున్నారట. ఇక మున్సిపాలిటీ రోడ్లు చూస్తే మురికి కంపు. వర్షం పడితే చాలు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కంపరం పుడుతోందట. బెస్ట్ మున్సిపాలిటీ చేస్తా, నిధులు పారిస్తా అన్నారు. ఏది, ఎక్కడా అని గుర్తు చేస్తున్నారు. వర్షం పడితే చాలు మున్సిపాలిటీ ఆఫీస్ వర్షం నీటితో నిండిపోతుంది. బహుదా, మహేంద్ర తనయ నదులు ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రకృతి సంపద. వాటిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ర్యాంపులకు ఎక్కడా గనుల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేరు. కానీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆ నదుల్లో ఇసుకను కూతవేటు దూరంలో ఉన్న ఒడిశాకు తరలించుకుపోతున్నారట. దీనిపై ఎవరినైనా ప్రశ్నిస్తే అబ్బే అదేమీ లేదు, ఎవ్వర్ని వదలం అంటూ చెప్పి తప్పించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని గతంలో బెందాళం అశోక్ హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చాక కనీసం ఆ ఊసే ఎత్తటం లేదట. బెందాళం అశోక్ ప్రభుత్వ విప్ అయినప్పటికీ బెంతు ఓరియాల సమస్యపై ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. గతంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేసిన నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడానికి కారణమేంటో ఆ పెరుమాళ్లకే ఎరుక అనే టాక్ వినపడుతోందట. కనీసం ఇకనైనా ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే దృష్టి పెడతారా? రాబోయే రోజుల్లోనైనా ఈయన తీరు మారుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందేనని రాజకీయ విజ్ఞులు అభిప్రాయపడుతున్నారట.